వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ, పంచాయతీ స్థలాలను, రోడ్లు, డ్రైనేజీలు, పాత చెరువును దర్జాగా కబ్జా చేసిన బడా బాబులపై ఎటువంటి చర్యలు తీసుకోలేని అధికారులు కళ్ళు పేదల నివాసాలుపై పడ్డాయని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు పేదలపై మంగళవారం ఉదయం ఆక్రమణలుపై చర్యలు అంటూ పంజా విసిరిన పంచాయతీ, పోలీస్ అధికారులుపై బాధిత కుటుంబాలు, సిపిఐ నేత రెడ్డిపల్లి, మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి మాట్లాడుతూ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు, అధికార ప్రజా ప్రతినిధులకు దమ్ముంటే చోడవరంలో కబ్జాలకు పాల్పడ్డ బడాబాబులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చోడవరం మేజర్ పంచాయతీలో సుమారు 280 పైగా పంచాయతీ స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. అధికార, ప్రతిపక్ష నేతలు అండదండలతో రెవెన్యూ సర్వే నంబరు .82లో ప్రధాన రహదారిలో గల పాత చెరువు ఎండోమెంట్, ఆర్టీసీ, పంచాయతీ, రెవెన్యూ అధికారులు సాక్షిగా కబ్జాకు గురైందని తెలియజేశారు. బడాబాబులు, వారిచ్చే పారితోషికాలతో వారి పట్ల విధేయత కలిగిన కొందరు ప్రభుత్వ అధికారులు బడా బాబులపై చర్యలు తీసుకోవడం చేతగాక తరచూ పేదలు, బడుగు బలహీన వర్గాలుపై తమ దాష్టీకం చూపడం తగదని, దీనిపై బాధితులు పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని తెలియజేశారు. అధికారుల అనైతిక చర్యలు వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ శక్తులు కొమ్ము కాస్తున్నారని స్థానికుల ఆగ్రహం చెందారు. వయసు 16-17 సంవత్సరాలు ఉంటుంది సార్. అడిగి వాళ్ళు ఎవరైనా పంపించారో తెలియదు సార్, పంచాయతీ వాళ్ళో తెలియదు సార్. పంచాయతీ వాడైనా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు సార్. వివో గారిని మీరు కోర్టు నుంచి తెచ్చిన స్టే చూపించండి సార్ అంటే చూపించలేదండి. అసలు ఏమీ చూపించకుండా ఏమీ చేయకుండా అన్యాయంగా బయటికి లాగేసి మమ్మల్ని అందరినీ కొట్టేసి లాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయించారు. మేము వీడియో తీసుకుంటే వీడియో ఫోన్లు కూడా లాగేసుకొని మా దగ్గర అంటూ ఏ ప్రూఫ్స్ లేకుండా చేశారు సార్. వీళ్ళందరూ కుమ్మక్క సాగర్తో డబ్బు తీసుకొని తినేసి ఇలా మా మీదకి వచ్చారు సార్. ఎవరు తీసుకున్నారు? వివో గారితో సహా అందరూ తీసుకున్నారు సార్. నా పేరు అనపగట్ట సరోజ అండి, ఊరు చోడవరం అండి. చోడవరం ఇంట్లోని పడుకున్నాము. 4 గంటల టైం అప్పుడు వచ్చి ఇయ్యారావు పోలీసులు మొత్తగా జనం వచ్చి పడుకున్న వాళ్ళు ఎగదీసి రోడ్డు మీద తోడేసి తీసుకొచ్చి చేసేసారు. ఎంతమంది జనాలు వచ్చారమ్మా? చాలా మంది వచ్చారండి, ఎవరిని లెక్క పెడతాము. చాలా మంది వచ్చారు. పోలీసులు, నేబర్, అంతా పంచాయతీ ఆఫీసు వాళ్ళు, వీళ్ళంతా చాలా మంది వచ్చారు. సాగర్ తాలూకు వాళ్ళు వచ్చారు. సాగర్ ఎవరు? వెనకాల జాగుతుంది. మరి ఆయన తాలూకా మనుషులు ఎందుకు వచ్చారు? చాలా మంది వచ్చారండి, కానీ మాకు గుర్తు పెట్టుకోలేమని ఇప్పుడు వాళ్ళే దవ్వతని చేశారండి. నాగిస్తే తలుపులు తన్నేసి ఊడదీసేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ తీసి పాసేసి మమ్మల్ని తోడెట్టి తీసుకొచ్చారు. శవాలు తోడెట్టినట్టే తోడెట్టి తీసుకొచ్చి రోడ్డు మీద ఆడిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు? మా దగ్గర మా తాతలు ఉన్నా కానీ మా తండ్రులు ఉన్నా కానీ సంపాదించారు ఇల్లు. అప్పుడు కాడి నుంచి ఉంటున్నాం. మరి ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుందో 70 సంవత్సరాలు అవుతుందో మరి నాకేం తెలుసండి. నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. చోడవరం ఈ రోడ్డు మీద ఇంట్లో ఉంటున్నాం. రాత్రి మీద 4 గంటలకు వచ్చి పడుకున్నాం. లెగదీసి తోడెట్టుకొని శవాలు. చోడవరంలో సుమారుగా 60 సంవత్సరాలు పెట్టి నివాసం ఉంటూ ఈ రోడ్డు పాయింట్లు ఉంటా ఉన్నారు. దీనికి గతంలో కూడా 62 గజాలు స్థలం కూడా ఇచ్చారు. దాంట్లో నిర్మాణం చేపట్టి మొత్తం కుటుంబం యావత్తు ఉంటే ఈరోజు కబ్జాదారులు దీని మీద కట్టేసి పంచాయతీ ఈవో గారు కొమ్మక్కయ్యి తెల్లవారుజాము 4 గంటలకి ఇంట్లో పడుకున్న వాళ్ళు బయటికి లాగి సామాన్లన్నీ బయటికి లాగేసి ఈరోజు దౌర్జన్యం చేసి ఇల్లు మొత్తాన్ని కొట్టేయడం జరిగింది. దీని దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే అధికారులు ఈ కబ్జాదారులకి పూర్తిగా కుమ్ము కాస్తూ ఉన్నారు. దేనికి సాంకేతికం అని చెప్పేసి మాకు అర్థం కాకుండా ఉంది. ఇక వీళ్ళు చిన్నపిల్లలతోని, ముసలితో, పసిపిల్లలతో ఇంట్లో ఉంటే ఈరోజు దౌర్జన్యంగా తెల్లవారుజాము 4 గంటల కొట్టం పంచాయతీ ఈవో గారు అదే ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి దౌర్జన్యం చేయించి కబ్జాదారుల్ని ఈ స్థలాన్ని ఆక్రమించే ఆలోచనతోనే ఈ పేద ఆస్తుల మీద వాళ్ళు కన్నేశారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే
వెంటనే పంచాయతీ అధికారుల మీద చర్యలు చేపట్టి ఏదైతే వీళ్ళు స్థలం గతంలో ఇచ్చున్నారో వాళ్ళ ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా చర్యలు తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి పంచాయతీ ఆఫీసును ముట్టడి చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెంటనే వీళ్ళు కోర్టు ఆర్డర్ ఉన్నా సరే పంచాయతీ గారు దౌర్జన్యం చేయడం అంటే మరి లక్షల రూపాయలు మరి చేతులు మారి పంచాయతీ గారు కబ్జాదారులను తీసుకొని ఈ రోజు వీళ్ళని రోడ్డును పడేశారు. ఇది చూస్తుండగా చాలా దుర్మార్గమైన చర్య. ఎప్పుడూ లేని పరిస్థితిలో ఈ రోజు చోడవరంలో కూడా కబ్జాదారులు పేదల పొట్ల మీద కొట్టి పేదల కుటుంబాల మీద దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే పంచాయతీ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏదైతే ఇల్లు తొలగించారో ఈ ఇంటి వారిని వెంటనే నిర్మాణం చేపట్టే వరకు మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.